అమ్మా అభి, నువ్వున్న పరిస్థితిని నేను అర్థం చేసుకోగలనమ్మా. నీ ఆత్మాభిమానాన్ని చంపుకొని నేను ఈ పని చేయమనట్లేదు. కానీ ఇక్కడ ఇబ్బంది పడుతుంది నీ భర్త, అవస్థలు పడుతున్నది నీ కుటుంబం. నీ భర్త గురించి, నీ కుటుంబం గురించి ఆలోచించాకే నువ్వు నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం ఆలోచించమ్మా. అంతేకాని ఎవరి కోసమో ఆలోచిస్తూ నీ కుటుంబాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తావా? నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయను మావయ్య గారు. అలా అని నేను వేరే వాళ్ళకి కూడా ద్రోహం చేయలేను. చూడభి, ఇప్పటిదాకా నువ్వు చాలా తప్పులు చేశావు, చాలా మోసాలు చేశావు. అన్నీ చూసి నీ మీద అసహ్యం పుట్టింది. నిన్ను జీవితంలో ఎప్పటికీ క్షమించకూడదు అనుకున్నాను. కానీ మొట్టమొదటిసారి నా మనసు చంపుకొని చెప్తున్నాను, నువ్వు చేసిన తప్పులన్నీ నేను మర్చిపోతాను. కానీ నిన్ను క్షమించాలంటే నువ్వు ఆ కేసు విత్డ్రా చేయించాలి, రాహుల్ని బయటికి రప్పించాలి. ఇదొక్క పని చేయగలిగితే ఎప్పట్లాగే నువ్వు కుటుంబంతో కలిసి ఉండొచ్చు. వీధిలో గుడిసేసుకుని బతకాల్సిన అవసరం ఉండదు. ఇంకా చెప్పాలంటే నా గోడలిస్తాను తిరిగి ఇవ్వడానికి నేను వెనకాడ్ను. ఆలోచించు. భగవంతుడా, నాకెందుకు ఇలాంటి పరీక్ష పెడుతున్నావు? ఒక పక్క చూస్తే నా భర్త, మరో పక్క చూస్తే ఆ వృద్ధ దంపతులు. నేనెవరికి న్యాయం చేయాలి, ఎవరికి అన్యాయం చేయాలి? అమ్మా అభి, ఇప్పటికే నువ్వు అందరికీ చేదైపోయావు, అందరి దృష్టిలో చెడైపోయావు. అందరికీ దగ్గరవ్వాలంటే, అందరి దృష్టిలో నువ్వు మంచిగా మారడానికి నీకు ఈ అవకాశం దొరికింది. నువ్వు ఆ అవకాశాన్ని ఎందుకు వినియోగించుకోవు? అది మావయ్య గారు, అదేంటంటే... చూడమ్మా అభి, ఇప్పటికే నువ్వు కుటుంబానికి చాలా దూరం అయిపోయావు. ఇప్పటికైనా నువ్వు నీ చేతిలో ఉన్న అవకాశాన్ని వినియోగించుకోకపోతే ఇంకా దూరం అయిపోతావు. ఒకసారి ఆలోచించుకోమ్మా. క్షమించండి మావయ్య, క్షమించండి అత్తయ్య. నేను నా స్వార్థం కోసం ఇంకొకరిని రోడ్డు మీదకి లాగలేను. మనకి మేలు జరగడం కోసం ఇంకొకరి నాశనాన్ని కోరుకోలేను. నన్ను క్షమించండి. ఏంటండి అభి ఇలా చేసింది? రాహుల్ని బయటికి తీసుకురావడానికున్న ఒకే ఒక్క ఆధారం అభి. కానీ అభి తన భర్తని బయటికి తీసుకురావడానికి కూడా ఒప్పుకోవడం లేదేంటండి? ఇప్పుడు ఏం చేయాలి?